ఫ్రెండ్స్, నేను పండు అయితే బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. సో గుంటూరులో సుబానీ హోటల్ చాలా ఫేమస్ అనమాట. అది రీసెంట్గానే తెనాలి వచ్చిందని చెప్పేసి విన్నాము. సో ఒకసారి వెళ్ళి బిర్యానీ తినేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాము. ఎలా ఉందో నేను తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు చెప్తాను. సో వచ్చేసేసి ఒక చిన్న నైట్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది ఇప్పుడు ఇంజన్ అయితే. రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎంతమంది హలీం తింటున్నారో కూడా కామెంట్స్ చేయండి. నేనైతే విజయవాడలో తిన్నాను, అలాగే తెనాలిలో ఒకసారి తిన్నాను అనమాట. 2 times తిన్నా. యాక్చువల్లీ ఇవాళ కూడా హలీం తినాలనిపించింది, కానీ పండు చెప్పింది అనమాట రీసెంట్గానే సుబానీ హోటల్ తెనాలిలో ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి. అందుకే ఇంకా బిర్యానీ తినడానికి వెళ్తున్నాము. ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ టైల్ టీడీ ఉండిద్ది కదా, అది అప్డేట్ చేసా. పాతది కొద్దిగా వెయిట్ అయితే ఎక్కువ ఉండిద్ది, దాన్ని మార్చేసేసాను అనమాట. అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మార్చాను. చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఇప్పుడు మన వెహికల్కి బ్యాక్ సైడ్ మీరు చూస్తే చూపిస్తా, అది కూడా తర్వాత. తెనాలిలో ఒకే ఒక ఫ్లైఓవర్ అయితే ఉంది. సో అది ఇప్పుడే మనం క్రాస్ అయిపోయాము. అఫీషియల్గా ఇప్పుడు మనం చెంచుపేటలో ఉన్నాం అనమాట. సో చాలా బాగా డెవలప్ అయింది రీసెంట్ టైమ్స్లో చెంచుపేట అనేది. ఎగ్జాక్ట్గా అడ్రస్ అయితే నాకు తెలీదు, పండుని అడగాలి. మేము చాలాసార్లు గుంటూరు సుబానీ హోటల్లో బిర్యానీ అయితే తిన్నాం అనమాట. బాగానే ఉండేది, కానీ రీసెంట్గా కూడా మేము అక్కడ తిన్నాం అని చెప్పేసి వెళ్ళాము. గుంటూరులో పని ఉండి అస్సలు నాకు నచ్చలేదు, చండాలంగా ఉందన్నమాట. ఫస్ట్లో ఉన్నంత క్వాలిటీ అయితే ప్రజెంట్ గుంటూరు సుబానీ హోటల్ అయితే ఉండట్లేదు అనమాట. ఇక్కడ ఎలా ఉండిద్దో చూడాలి. అదే పండు నాకు అర్థం కావట్లా. అరబిక్ స్ట్రీట్ అయితే ఉంది ఇక్కడ. ఒక్కొక్కసారి ఓపెన్ చేస్తారు, ఒక్కొక్కసారి ఓపెన్ చేయరు. కానీ ఇక్కడ హలీం అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము ట్రై చేసాము. ఓకే, దాని పక్కనే అనమాట. ఓకే, గుంటూరు సుబానీ హోటల్. ఇంతకుముందు ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉండేది, దాన్ని మార్చేసేసి ఇప్పుడు ఇలా అయితే పెట్టినట్టున్నారు. వెహికల్ పార్క్ చేసి ఫుడ్ తినేసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ మటన్ దమ్ ఉందంట. మేము తిందాం అనుకున్నాము, కాకపోతే లోపల ఖాళీ అయితే ఏమీ లేదు, చాలామంది జనాలు అయితే ఉన్నారు. సో మటన్ దమ్ అయితే పార్సల్ చేయించుకున్నాను. పండుగకేమో చికెన్ కావాలంట. సో వేరే చోటకైతే వెళ్తున్నాము, అది కూడా పార్సల్ చేయించుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. చెప్పి ఎక్కడ తీసుకుందాం చికెను? అది క్లోజ్ అయిపోయినట్టుంది. సో ఇప్పుడు సుబానీ హోటల్లో చికెన్ దమ్ అయితే అయిపోయిందంట. ఫ్రై పీస్ ఉందని అన్నారు. సో ఓకే, ఇంకా చెంచుపేట నుంచి ఇటైతే వచ్చేసామన్నమాట. ఈ బ్రిడ్జ్కి అవతలంతా చెంచుపేట, ఇటువైపు ఏమో ఇది ఏ ఏరియానో నాకు తెలీదు, దీన్ని ఏదో పేరు పెట్టి పిలుస్తారు. ప్రస్తుతానికి జిలేబీ కొనడానికి అయితే వెళ్తున్నాము. తెనాలిలో జిలేబీ అయితే చాలా ఫేమస్ అనమాట. నిన్నైతే వచ్చాము, వ్లాగ్ అయితే ఏం రికార్డ్ చేయలేదు, కానీ నిన్న జిలేబీ తిన్నామని చెప్పేసి ఇటు వచ్చామన్నమాట. బట్
వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసేటప్పటికి చాలా సేపు అయితే టైం పట్టింది నాకు. ఇంకా 10కి ఆ టైంలో వచ్చాము, అప్పుడే క్లోజ్ చేసేసారనమాట. అందుకని ఈరోజు అయితే వచ్చాము ఇక్కడికి. ఓకే, జిలేబీ అయితే పర్చేస్ చేసేసాము. ఇంతకుముందు ఇది సినిమా హాల్ అనమాట. సో ఇది హాల్ పేరు అయితే గుర్తులేదు. ఇంకా ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ అయితే ఎక్కువ అమ్ముతారు. ఇది బాగా ఫేమస్ ఏరియా అనమాట స్కూల్ బ్యాగ్స్కి. సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడైతే ఇది కొద్దిగా బిజీగా ఉండిద్ది ఈ వే అంతా. చాలా చోట్ల రోడ్లు అయితే వేస్తున్నారు. డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది తెనాలిలో కూడా. చిన్న చిన్న సందుల్లో కూడా రోడ్లు అయితే వేయటం మొదలు పెట్టేసేసారనమాట. ఇక్కడ అరేబియన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఒక బిర్యానీ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము. టేస్ట్ ఇంతకుముందు ఒకసారి తిన్నాం, పర్వాలేదు, బాగానే ఉంది. సో మళ్ళీ ఇక్కడికే వచ్చాం అనమాట. సో అరేబియన్ రెస్టారెంట్లో బిర్యానీ ఒకటి, అలాగే ఇక్కడ హలీం అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం మేము ఈ ఏరియాలో హలీం ట్రై చేయటం. మేము లాస్ట్ ఇయర్ అయితే తెనాలిలో చెంచుపేటలో ఎక్కువగా తిన్నాం అనమాట. అక్కడ బాగుండిద్ది. సో మీకు రివ్యూ ఇస్తా అన్నాను కదా, రివ్యూ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత తినిన తర్వాత వ్లాగ్ కుదిరితే కంటిన్యూ చేస్తా. ఇంకా నా వెహికల్కి సంబంధించిన టెయిల్ టీడీ ఒకటి మీకు చూపించాలి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లైట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, అక్కడ మీకు చూపిస్తాను. ఎందుకంటే చీకటి అయిపోయింది, మార్నింగ్ అంతా బిజీగా ఉంటాను నేనైతే. సో ఈవినింగ్ ఈ కొద్దిగా టైంలో నాకు కొద్దిగా ఫ్రీ అవ్వడం వల్ల వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో జస్ట్ ఇట్లా బయటకు వచ్చినందుకు మాకు కాస్ట్ అయితే 450 మటన్ దమ్ము, అలాగే 150 హలీము. అప్పటికి ఎంత అయింది? 600. బిర్యానీ ఒక 100, 700. ఇప్పుడు ఒక థమ్సప్ కావాలంటుంది పండు, ఒక 100 వేసుకోండి, 800 ఈజీగా అయిపోతాయి. సో మనకి ఇన్కమ్ అయితే చాలా తక్కువ, నాకనే కాదు చాలామందికి ఇన్కమ్ తక్కువ, ఖర్చు అయితే ఎక్కువైపోయింది. జాబ్ చేసే వాళ్ళకైతే మాత్రం చాలా కష్టం. వాళ్ళకి వచ్చే 30,000, 40,000, 50,000 అస్సలు సరిపోవు అనమాట. ఏదో అట్లా మేనేజ్ చేస్తున్నారు అందరూ నాలాగా. యాక్చువల్లీ మీకు అటు వెళ్ళాలి, ఎదుగు మీకు చెప్పే లోపే పండుగ గుర్తు చేసేసింది. థమ్సప్ ఇటువైపు దొరికిద్ది అనమాట. ఇటు వెళ్ళి థమ్సప్ తీసుకుని మళ్ళీ ఇటే రిటర్న్ రావాలి. సో థమ్సప్ ఎక్కడైనా ఒకటే కాబట్టి ఇక్కడ తీసేసుకుంటాం ప్రస్తుతానికి. ఈరోజు వ్లాగ్లో చాలాసార్లు అయితే వెహికల్ ఆపాల్సి వచ్చిందనమాట. సో మీకు చాలా కటింగ్స్ అయితే ఉంటాయి ఈ వ్లాగ్లో, ఫీల్ అవ్వద్దు. ఫ్యామిలీతో బయటకు వస్తే ఇంతే. అసలు వ్లాగ్ రికార్డ్ చేయకూడదు అనుకున్నాను, బట్ ఎందుకో 3T వ్లాగ్స్లోకి చాలా రోజులు అవుతుంది కదా వీడియో రికార్డ్ చేసి. సో మేము నైట్ టైం అప్పుడప్పుడు చేసే ఒక చిన్న టైప్ ఆఫ్ షాపింగ్ మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. అక్కడ వంకాయలు కావాలని అడిగింది పండు అయితే. ఇట్లా రోడ్డు వైపులా చాలామంది వెజిటేబుల్స్ సేల్ చేస్తున్నారు, చూసుకొని కొనుక్కోండి, ఫ్రెష్గా ఉంటే మాత్రం ఓకే. ఈవినింగ్ టైంలోనే పెడతారనుకుంటా నాకు తెలిసి వీళ్ళు. మార్నింగ్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు, ఎందుకంటే బాగా ఎండగా ఉండేది. ఎండలో పెడితే ఆటోమేటిక్గా కూరగాయలు అయితే పాడైపోతాయి కదా. సో ఇక్కడ వినాయకుడి బొమ్మ అయితే ఉంది. బస్ స్టాండ్కి దగ్గరలోనే ఈ వినాయకుడి బొమ్మ ఉండిద్ది అనమాట. ఇక్కడ లైట్స్ కూడా చాలా బాగా పెట్టారు, చూస్తానికి మాత్రం చాలా బాగుండిద్ది. సో ఇక్కడ ఒక పక్కన ఆగి మీకు సిగ్నల్ లైట్స్, టెయిల్ టీడీ ఇవి చూపిద్దాం అనుకుంటున్నాను. వంకాయలు కొనుక్కుంటావా? వంకాయలు నీకు గుత్తొంకాయ కావాలా వద్దా? కావాలి. మరి కొనుక్కోక ఏం చేద్దాం. సరే, అక్కడ అమ్మాయి షాపింగ్ చేసిద్ది, నేను మీకు నా వెహికల్ చూపిస్తాను. సరే నువ్వు వెళ్ళి వంకాయలు చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టెయిల్ టీడీ అయితే నేను ఇట్లా ఫిట్ చేశాను అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. సిగ్నల్ లైట్స్ అయితే మీకు ఇక్కడ ఫిట్ చేశా. యాక్చువల్లీ మీకు ఇక్కడ గ్రాబ్ రైల్స్ అయితే వస్తాయి, అవి నేను రిమూవ్ చేశాను, కొద్దిగా వెయిట్ అయితే తగ్గిద్దాం అని చెప్పేసి.
ఈ వెహికల్తో పాటు వచ్చింది ఏదైతే ఉందో కొద్దిగా బార్ అయితే ఉండేది, చాలా వెయిట్ అయితే ఉంది. సో ఇదైతే మనకి వెయిట్ తక్కువ అనమాట. ఇక్కడ లైట్ ఉంది చూసారా, ఇది ఇంకా నేను కనెక్షన్ అయితే ఇవ్వలేదు. సో ఇదన్నమాట. వెనకాల అయితే ఎవరు రావట్లేదు. ఓకే, ఇటువైపు కూడా ఎవరు లేరు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ పర్చేస్ చేసాము, బిర్యానీ, చికెన్, మటన్ 2 పర్చేస్ చేసాము, జిలేబీ తీసుకున్నాము, థమ్స్అప్ కూడా తీసుకున్నాం. సో ఇంకా ఈ నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయడమే అనమాట. ఫుడ్ తినేసేసి ఇంకా ఈ వ్లాగ్ ఎడిట్ చేసి నిద్రపోవటమే. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి.